Hello everyone, welcome back to our channel. First of all, happy Mother's Day to all the mothers around. ఇవాళ మనం పెప్పర్ బేబీకార్న్ ఫ్రై ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెప్పర్ బేబీకార్న్ ఫ్రైకి ఇందులో బేబీకార్న్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జింజర్, గార్లిక్ కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇక్కడైతే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని బేబీకార్న్ ఇంకా పసుపు వేసుకొని ఒక 5 minutes ఉడికించాము. ఉడికించిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలో బేబీకార్న్ వేసుకొని ఉప్పు ఇంకా సెమీగా క్రష్ చేసుకొని పెట్టుకున్న పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒక 3 to 4 spoons ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బేబీకార్న్ నెమ్మదిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం అన్నిటిని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి గార్లిక్, జింజర్, పచ్చిమిరపకాయ, ఆనియన్ ఇంకా కర్రీ లీవ్స్ వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. ఈ ఉప్పు వచ్చేసి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. తర్వాత ఇందులో పెప్పర్ ఇంకా కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అండి, పెప్పర్ బేబీకార్న్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని హాట్ డిష్లో సర్వ్ చేసుకోవడమే. ఇది పెప్పర్ వేసినట్టు తెలీదు, నార్మల్ బేబీకార్న్ ఫ్రై లాగా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద పనికొస్తుంది కిడ్స్కి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్, ఉల్లిపాయలు, జింజరు, పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత మష్రూమ్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇవన్నిటిని మనం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అంటే మళ్ళీ మష్రూమ్లో వాటర్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చి శుద్ధగా అయిపోతే శుద్ధగా అవ్వకుండా ఉండడానికి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాం. కొంచెం అట్లా వాటర్ అనేది అయితే బయటకు వచ్చినప్పుడు క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఇంకా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం అన్నిటిని వేసేసుకొని బాగా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, తర్వాత కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సోయా సాస్ ఇంకా సిజ్వాన్ సాస్ కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కుక్డ్ రైస్ అయితే వేసుకుంటున్నాము. రైస్ వేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్ మిక్చర్ మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి యాపిల్ సిడర్ వెనిగర్ అయితే వాడుతున్నాము. ఇది లైట్గా వేసుకొని కలిపేసుకోవాలి. ఇంక అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా హాట్ డిష్లో సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదనమాట మన ఇంట్లో వాళ్ళ సండే స్పెషల్. So please do try it out. Please subscribe, like, share, comment and don't forget to hit the bell icon. Thank you for watching.